న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 17 మంది యువకులు మస్తు ఎంజాయ్ చేశారు. మద్యం తాగి బిర్యానీ తిని పడుకున్నారు. అంతే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిలో ఒకరు చనిపోయారు. 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 17 మంది యువకులు మస్తు ఎంజాయ్ చేశారు. అయితే మద్యం తాగి బిర్యానీ తిని పడుకున్నారు. వారు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిలో ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 17 మంది యువకులు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారో మద్యం తాగి బిర్యానీ తిని పడుకున్నారంతే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిలో ఒకరు చనిపోయారు. 15 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, సాధారణంగానే న్యూ ఇయర్ అంటే బిర్యానీ లేదంటే పార్టీలు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. మద్యం తాగి బిర్యానీ తినడం కారణంగానే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందా, లేదంటే దాంట్లో ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినటువంటి కండిషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? గుడ్ మార్నింగ్ వర్ష. అయితే మేడ్చల్ జిల్లాలో నూతన సంవత్సరాల వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. అయితే జగద్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోన భవానీ నగర్ లో రాత్రి 17 మంది కలిసి ఫ్రెండ్స్ మొత్తంగా కూడా ఆ వేడుకలు జరుపుకోగా వాటిలో మద్యం తాగి బిర్యానీ తిని 15 మంది మొత్తంగా కూడా అస్వస్థకు గురయ్యారు. వీటిలో పాండు అనే ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే వీళ్ళకు మద్యం తాగిన తర్వాత బిర్యానీ తిన్న కాసేపటికి వీళ్ళందరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 15 మంది చికిత్స నిమిత్తం మొత్తంలో వాళ్ళ బంధువులు వీళ్ళని లేపడానికి ప్రయత్నం చేయగా లేపకుండా అపస్మారక స్థితిలో వెళ్లడం చేత డౌట్ వచ్చిన కారణంగా హాస్పిటల్ కు తరలించారు. ఉటావుటిగా హాస్పిటల్ తరలించే లోపే ఒక వ్యక్తి మృతి చెందగా మిగతా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే దీనికి మెయిన్ గా కారణం ఏదైనా బిర్యానీలో ఏదైనా కలుషితం ఏర్పడిందా అనే కోణం లోపల కూడా దర్యాప్తును అయితే చేస్తున్నారు. హాస్పిటల్ వర్గాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ టెస్టులు ఏవైతే ఉంటాయో ఆ టెస్టులు చేయాలంటూ కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. కాబట్టి ఆ టెస్టులు చేసిన తర్వాత ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదంటే దేనికి ఈ యొక్క మొత్తం అస్వస్థతకు కారణం ఏంటి అనేది కోణం లోపల కూడా ఇంకా విచారణ అయితే జరుగుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకటి చికెన్ ఒకటి ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్ రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. వాటర్ బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది.